For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, ఫ్యామిలీ కోచ్, ఆయుర్వేదిక్ అండ్ సోషల్ యాక్టివిటీస్ డాక్టర్ అనుజ్ చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, ఒక అమ్మాయికి భర్త లేడు, చనిపోయాడు, పేరెంట్స్ లేరు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నా సరే పట్టించుకోరు. అలాంటి వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి మీరు ఎటువంటి మోటివేషన్ ఇస్తారు మేడం? ఏంటంటే భర్త చనిపోయాడు అని అంటే ఇంట్లో అత్తమామలు కూడా వాళ్ళని ఇంట్లో ఉండనివ్వకుండా బయటికి పంపిస్తారు. ఒకటి అక్కడ ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఆ స్త్రీ. అండ్ సెకండ్ వన్, చెప్పుకోవడానికి ఎవ్వరు ఉండరు, తల్లిదండ్రులు ఉండరు. అది ఇంకా బాధాకరం. ఫస్ట్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎవరితో షేర్ చేసుకునేది? అత్తింట్లో ప్రాబ్లం వస్తే పుట్టింట్లో చెప్పుకుంటాం. పుట్టింట్లో ఏదన్నా చిన్న ఇష్యూస్ ఏమంటే భర్తకి షేర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ భర్త లేడు, తల్లిదండ్రులు లేరు, నెక్స్ట్ ఉంది బ్రదర్. సో అన్న మనవాడైనా వదిన మనవాళ్ళు కాదు. కొన్ని ఫ్యామిలీస్ లో మిగిలిన వాళ్ళందరూ మంచి వదినలు చాలా మంది ఉన్నారు, మంచి అన్నలు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి. కానీ కొన్ని ఫ్యామిలీస్ లో ఇలా ఉన్నారు కొంతమంది. ఏంటంటే భర్త లేడు, తల్లిదండ్రులు లేరు, ఆ అమ్మాయికి ఒక అబ్బాయో అమ్మాయో ఉంటారు. ఇంకా మన దగ్గరికే వచ్చి పడిద్ది, మనం ఎక్కడ చూస్తాం, మనకెందుకు ఈ దరిద్రాన్ని మన తల మీద పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి సూటిపోటి మాటలు శ్రావ్య. ఎలా అంటే ఆ అమ్మాయి అన్న కదా అని చెప్పి ఇంటికి వచ్చి స్వతంత్రంగా అన్నం తినే స్వేచ్ఛ కూడా ఉండదు వాళ్ళ ఇంట్లో. ఆ అమ్మాయి వస్తుంటే ఈవెన్ ఓన్ బ్రదర్ గాని వదిన గాని ఎవరైనా కూడా ఆ అమ్మాయి ఇటు వస్తుంటే అటు నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే పలకరిస్తే మన దగ్గర ఏం హెల్ప్ తీసుకుంటదో, మన దగ్గరకు వచ్చి ఉంటదేమో, మన ఆస్తి తింటదేమో అని చెప్పి చాలా మంది ఉన్నారు అట్లా చేసేవాళ్ళు. ఏంటంటే అలాంటి టైంలో ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటదంటే, పిల్లలు ఉంటారు, సో ఆ పాప గాని బాబు కానీ పిల్లల కోసం బతకాలని ఉంటది. కానీ సొసైటీని చూసి బయటికి వెళ్ళి బతికే ధైర్యం లేక సూసైడ్ చేసుకోవాలని కొంతమంది ఉంటారు. అండ్ ఒకటి ఇవన్నీ ఒక లెక్క అయితే, కొంతమంది ఏంటంటే ఏం చేయాలో తెలియక ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఏంటంటే ఎవరి సపోర్ట్ ఎవరికి కావాలమ్మా? దేవుడు మనల్ని భూమి మీద పుడతా మనకు మనల్ని ఒక్కళ్ళగానే జన్మించారు కదా. సో వెళ్ళేటప్పుడు మనం ఒక్కళ్ళమే వెళ్తాం కదా. సో ఈ లైఫ్ టైంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మన మీద మనకి నమ్మకం, మన మీద మనకి పట్టుదల. ఏంటంటే ఎవరో వస్తారు, ఏదో ఇస్తారు, మన పెళ్లి చేసుకున్నోడే జీవితాంతం మనతో ఉంటాడు అని చెప్పి ఎవరికైనా ఆడపిల్లలకు ఉంటది. కానీ ఫ్యూచర్ గురించి న్యాచురల్ గా జరిగేది మనం ఆలోచిస్తే ఏ ఆడపిల్లైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. లైక్ ఏమీ తెలియదు, మినిమం 4 గోళ్ల మధ్య పెరుగుంటదమ్మా ఒక ఆడపిల్ల. సో అమ్మాయికి ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి నీ భర్త అని చెప్పి పెళ్లి చేసి పంపిస్తారు. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో సమ్ అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చి అతను చనిపోతాడు. సో చనిపోయినప్పుడు ఇటు పేరెంట్స్ లేరు, అటు భర్త లేడు, బ్రదర్స్ ఉంటే వాళ్ళ సపోర్ట్ ఉండదు, అత్త మామ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లోంచి బయటికి పంపించేస్తారు. అలాంటి ఆడపిల్లలు చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి, ఏ విధంగా బతకాలి అని చెప్పి వాళ్ళకి ఆలోచన రావాలి. లైక్ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా, గూగుల్ రావడం, యూట్యూబ్ రావడం కొంతవరకు మంచిదే. వీటిని చెడుకు ఉపయోగించే వాళ్ళ గురించి ఇంక మనం చెప్పుకోవడం వేస్ట్. సో వీటిలో మనకి రానిదంటూ ఏమీ లేదమ్మా. ఒక స్టిచ్చింగ్ ఉంది, ఈవెన్ కటింగ్ దగ్గర నుంచి సో ఆ టోటల్ డ్రెస్ మనం వేసుకునే విధంగా ఎలా తయారు చేయాలో మొత్తం చూపిస్తున్నారు. నాకు మా విలేజ్ లో తెలిసిన మార్వాడీస్ వాళ్ళు 4 ఆడపిల్లలు. సో అక్కడ ఏంటంటే వాళ్ళకి అబ్బాయి లేకపోతే ఆ 4 ఆడపిల్లలకి పెళ్లి అవ్వదంట. సో పెళ్లి అవ్వదని చెప్పి ఆవిడకి 45 years సర్జరీ చేయించట్లేదు. ఇప్పుడు 5-6 ఆడపిల్లలు, తరువాత అబ్బాయి పుట్టాడు. సో ఏంటంటే వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల కోసం అని చెప్పి వాళ్ళ అక్కడ ఉన్న కల్చర్ని బట్టి ఏంటంటే ఆవిడకి సర్జరీ కూడా లేకుండా ఇప్పుడు అబ్బాయి పుట్టాడు రీసెంట్ గా, ఆవిడకి సర్జరీ చేశారు. సో మొత్తం 6 ఆడపిల్లలు అయ్యారు. సో 6 ఆడపిల్లలకు ఆవిడ ఇప్పటికి కూడా చేతితోటే బట్టలు కుడతారు, లైక్ వాళ్ళ స్ట్రక్చర్ కి తగ్గట్టు. భర్త ఏమో చిన్న స్వీట్ షాప్, చిన్నది బండి మీద అతనికి వచ్చిన జిలేబీ అలాంటివి చేసుకొని అవి అమ్ముతాడు. ఇంట్లోకి కావాల్సిన పిల్లలకి బట్టలు కూడా ఆవిడ చేతితోటి యూట్యూబ్ లో చూసి కట్ చేసుకొని చేతితోటే, మిషన్ కొనుక్కునే స్తోమత కూడా లేదు వాళ్ళకి.
సో చేతితోటే కుట్టేసి ఆ పిల్లకి ఆ బట్టలే వేసేది. అండ్ ఇంకొకటి ఈవినింగ్ టైం ఇళ్లలో పనులకు వెళ్ళేది ఆవిడ. సో ఇక్కడ పిల్లల బట్టల ఖర్చు మిగిలించుకునేది, అండ్ ఈవినింగ్ ఇళ్లలో పనులకు వెళ్ళి సో కనీసం ఇంట్లో ఖర్చులకు మైనంగా ఆవిడ సంపాదించేది. సో ఏంటంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది, లేదంటే చక్కగా 4 రకాల వంటలు నేర్చుకొని సో 4 రకాల ఐటమ్స్ చేసుకొని పెట్టుకో, నీకు తెలిసిన వాళ్ళకి నలుగురికి ఇవ్వు, సో వాళ్ళు ఇంకొక నలుగురికి ఇవ్వు, కమ్యూనికేషన్ పెంచుకో 10 మందితోటి. కమ్యూనికేషన్ అంటే అది చెడిపోయే కమ్యూనికేషన్ కాదు, మన కెరీర్ డెవలప్ చేసుకునే కమ్యూనికేషన్. మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఏదైనా కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను ఏ పనైనా చేయగలను, నా మీద నాకు నమ్మకం ఉంది అన్న ధైర్యం ఉంటే ఏ ఆడపిల్ల కూడా అనాథ అవ్వదమ్మా. అనాథ అవ్వదు. దేవుడు ఇలాంటి వాళ్ళకి చాలా చాలా మంచి కొత్త కొత్త ఆలోచనలు ఇస్తాడు, చాలా దారులు చూపెడతాడు. సో ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆడపిల్లలు డిప్రెషన్స్ లోకి వెళ్లకుండా, సూసైడ్ చేసుకోకుండా, మళ్ళీ పుట్టిన వాళ్ళ అనాథాలను చేయకుండా ధైర్యంగా ఏదో ఒక పని చేయడంలో తప్పు లేదు. సో దానికి మనకి ఈ యూట్యూబ్, గూగుల్ అనేది ఒక మంచి మార్గం అని చెప్తాను నేనైతే. చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్స్.